నమస్తే. ఇందిరాగాంధీ గతంలో హెచ్సికు భూమి ఇవ్వడం జరిగింది. సరే, మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కేంద్రంలో, రాష్ట్రంలో. సో ఈజీగా అయిపోయింది, దానికి రిజిస్ట్రేషన్ జరగలేదా తెలిసిందే. సో మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీకి మరి ఆమె ఇచ్చినటువంటి ఆలోచనలకు వ్యతిరేకంగా మరి ఈ ప్రభుత్వం పోతుందా? ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వమే కదా. మరి ఎందుకు వీళ్ళు రివర్స్గా ఎందుకు వీళ్ళు భూమిని ఆక్యుపై చేసుకోవాలనుకుంటారు? సో దీనిపై మాట్లాడడానికి వేణుగోపాల్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడడం. ఏమంటారు సార్? ఇందిరాగాంధీ ఒక యూనివర్సిటీ ఉండాలి తెలంగాణలో, లేకపోతే ఉన్నటువంటి సమయంలో ఉండాలని ఇచ్చినటువంటి ఆ సందర్భంలో మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమె ఇష్టపూర్వకంగా ఇచ్చినటువంటి రివర్స్గా ఇప్పుడు మరి వీళ్ళు తీసుకుంటారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ఆమె ఆశయాలకు వ్యతిరేకంగా పోతుంది అనుకోవచ్చా? మొట్టమొదలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి 6 హామీలు సక్రమంగా అమలు చేయడం లేదు. 6 హామీలు మాత్రమే కాకుండా 7వ హామీ ఇస్తున్నాను ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నాడు, అది హామీ అమలు చేయడం లేదు. అయితే ఇక్కడ భూమి విషయానికే వస్తే అది ఇందిరాగాంధీ సొంత భూమి కాదు, అది ఏ ప్రభుత్వపు భూమి కాదు, అది విద్యార్థుల అధ్యాపకుల భూమి కూడా కాదు, సమాజపు ఆస్తి. అది సమాజం తన భవిష్యత్ తరాలకు విద్య నేర్పడం కోసం విద్యా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలని యూనివర్సిటీలు తయారు చేస్తుంది, విద్యాలయాలు తయారు చేస్తుంది. అట్లా సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీ ప్రత్యేకంగా వచ్చిన సందర్భం 1969 జై తెలంగాణ ఉద్యమం తర్వాత, 1972 జయాంధ్ర ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రజల ప్రయోజనాలు రక్షించడం కోసం, తెలంగాణ ప్రజలు తమకు విద్యావకాశాలు లేవు, ఉన్న విద్యావకాశాలు ఆంధ్ర నుంచి వచ్చిన, కోస్తా నుంచి వచ్చిన వాళ్ళు కొట్టుకుపోతున్నారు కనుక మాకు విద్యావకాశాలు కావాలి అని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. కాబట్టి 6 సూత్రాల పథకం అని ఒక పథకం ఇందిరాగాంధీ తయారు చేసింది. 6 సూత్రాల పథకంలో ఒక సూత్రం హైదరాబాదులో ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలంగాణ ప్రజల కోసం స్థాపిస్తాము అని. అట్లా వచ్చిన 74లో వచ్చిన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి హైదరాబాదులో ప్రభుత్వానికి వేలాది ఎకరాల భూమి ఉంది కాబట్టి అదంతా కూడా పాత నిజాం రోజుల నుంచి సర్ఫేకాస్ భూమి, జాగీర్ల భూమి, ఇనాంల భూమి వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చింది. 2300 ఎకరాల భూమి. ఈ 2300 ఎకరాల భూమి ఎందుకు అంటే యూనివర్సిటీ అనేదే చాలా ఆహ్లాదకరంగా పచ్చదనంతో విద్యార్థులు, అధ్యాపకులు చాలా స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఉండాలి. ఒక డిపార్ట్మెంట్కు ఇంకో డిపార్ట్మెంట్కు మధ్య చాలా దూరం ఉండాలి. ఇటువంటి మధ్యలో సరస్సులు ఉండాలి, అడవి ఉండాలి, వన్యప్రాణులు ఉండాలి. ఇటువంటి అన్ని ప్రపంచంలో పెద్ద విశ్వవిద్యాలయాలు ఏవి తీసుకున్నా మీరు వేలాది ఎకరాల భూమి ఉన్నాయి. అట్లాగే దీనికి కూడా 2300 ఎకరాలు ఇచ్చారు. ఆ 2300 ఎకరాల్లో కూడా మధ్యలో ఈ 50 ఏళ్ళు గడిచింది. ఈ 50 ఏళ్లలో కొన్ని సంస్థలకు ఇచ్చారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కొంత భూమి ఇచ్చారు, రెడ్డి ల్యాబ్స్ కొంత భూమి ఇచ్చారు, ఆర్టీసీకి డిపో పెట్టుకోవడానికి ల్యాండ్ ఇచ్చారు. అట్లా కొంత భూమి పోయింది. భూమి పోయినప్పటికీ మిగిలిన భూమినైనా యూనివర్సిటీ కాపాడుకోవాలి, రక్షించుకోవాలి అని విద్యార్థులకు, అధ్యాపకులకు ఒక కోరిక ఉంది. 2003లో ఇంకా అలిపిరి దాడి జరగబోతుంది అనడానికి 1-2 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు ఐఎంజీ భారత అనే ఒక స్పోర్ట్స్ అకాడమీకి 350 ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో నుంచి ఇచ్చారు. నిజానికి ఎవరైనా 2003 నాటి పత్రికలు చదివితే ఈ భూమి ఇవ్వడం అనేది పూర్తిగా అక్రమము, అవినీతికరము అని అప్పుడు పత్రికలన్నీ రాశాయి. ఎందుకంటే బిల్లీరావు అనే ఒక వ్యక్తికి భూమి ఇచ్చారు. ఈ బిల్లీరావు అనే వ్యక్తి ఐఎంజీ భారత అనే సంస్థను రిజిస్టర్ చేసిన 15 రోజులకే భూమి ఇచ్చారు. అంటే సంస్థ లేదు, అది బోగస్ సంస్థ, బోగస్ వ్యక్తి, బోగస్గా 350 ఎకరాలు ఇచ్చారు. ఇది అప్పుడు నేను దాని మీద వ్యాసాలు రాశాను, అప్పుడు అనేక మంది జర్నలిస్టులు వ్యాసాలు రాశారు. 2003 ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ చూస్తే మీకు ఆ వార్తలన్నీ కనబడతాయి, వ్యాసాలన్నీ కనబడతాయి. అందువల్లనే 2004లో ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల క్రమంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మేము అధికారంలోకి వస్తే ఐఎంజీ భారత కాంట్రాక్టును రద్దు చేస్తాము అని ఎన్నికల వాగ్దానం చేశాడు. 2004 మేలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆయన ఐఎంజీ భారత కాంట్రాక్టును రద్దు చేశాడు. రద్దు చేయగానే వాళ్ళు హైకోర్టుకు పోయారు. మాకు ఇచ్చిన భూమిని ఎట్లా రద్దు చేస్తారు? హైకోర్టు మీకు ఇచ్చిన కాంట్రాక్టే తప్పుడు కాంట్రాక్టు కాబట్టి కాంట్రాక్టును రద్దు చేయడం న్యాయమే, చట్టబద్ధమే అని హైకోర్టు తీర్పిచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు 17-18 సంవత్సరాలు దాన్ని పెట్టుకొని కూర్చుంది. ఈ 17-18 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది అధికారంలో. ఎన్నడూ ఈ కేసును ఎందుకు తేల్చారు, మా భూమి మాకు ఇవ్వండి అని వీళ్ళు కూడా ఎన్నడూ అడగలేదు. అది అట్లా ఉండిపోయింది.
2024 నవంబర్ డిసెంబర్లలో సుప్రీంకోర్టు ఈ కాంట్రాక్టు చెల్లదు అని తీర్పిచ్చింది. అంటే మళ్ళీ అది ప్రభుత్వానికి వచ్చింది. ప్రభుత్వానికి వచ్చిందంటే ఇక్కడ ఒక టెక్నికల్ సమస్య ఏమంటే 2074లో ఈ భూమి యూనివర్సిటీకి ఇచ్చారు, కానీ యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ చేయలేదు కనుక అది ప్రభుత్వం పేరు మీదనే ఉంది కనుక ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు మామూలుగా ఇంట్లో కిరాయి ఉన్న వాళ్ళకి, ఇంటి వాళ్ళకి ఏదైనా వస్తే ఇంటి వాళ్ళకి చెందాలి, కానీ కిరాయి ఉన్న వాళ్ళకి చెందకూడదు. అట్లా ఒక న్యాయ సూత్రాన్ని బట్టి అది మళ్ళీ ప్రభుత్వం తాను తీసుకుంది, కానీ యూనివర్సిటీకి ఇవ్వలేదు. ప్రభుత్వం తాను తీసుకొని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఇస్తున్నాను. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అక్కడ అడవిని కొట్టేసి చెరువులు 2 తీసేసి అక్కడ వన్యప్రాణి చాలా అరుదైన జీవజాతులు, జంతుజాతులు ఉన్నాయి. ప్రపంచంలోనే ఎక్కడా లేని ఒక రకమైన సాలీడ్ అక్కడ ఉన్నది అని కనిపెట్టారు. ప్రపంచంలో చాలా అరుదుగా ఉన్న నక్షత్ర తాబేళ్లు ఆ చెరువుల్లో ఉన్నాయి అని కనిపెట్టారు. జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, చాలా వన్యప్రాణి ఉంది, అడవులు ఉన్నాయి. ఈ అడవుల పర్యావరణ విధ్వంసం జరగకూడదు అని చాలా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆ 400 ఎకరాలను కొట్టేసి ఆ భూమిని ఐటీ కంపెనీలకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు వేలం వేస్తాను, అక్కడ ఎకరానికి 100 కోట్లు పడుతుంది, 400 ఎకరాలు అమ్మితే 40,000 కోట్లు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఆదాయం వస్తుంది, రాష్ట్రం అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇదంతా అబద్ధం. ఎందుకంటే గత 50 ఏళ్లుగా ప్రభుత్వాలు భూసేకరణ చేసినప్పుడల్లా ఇట్లా భూమి తీసుకుంటే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, భూమి అమ్మితే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అన్నారు. ఎప్పుడు అది జరగలేదు, ఎక్కడా ఉద్యోగాలు రాలేదు. కనుక ఇది కూడా అబద్ధం. ఈ అబద్ధాల వ్యవహారం మీద మా భూమి, మా యూనివర్సిటీ భూమి మాకు ఇవ్వాలి అని విద్యార్థులు పోరాటం ప్రారంభించారు. ఆ పోరాటానికి పౌర సమాజం అంతా పూర్తిగా మద్దతు తెలుపుతూ ఉంది. నేను వ్యక్తిగాను, ఒక పత్రిక సంపాదకుడిగాను దానికి పూర్తిగా మద్దతు తెలుపుతున్నాను. మద్దతు తెలపడానికి ఇవాళ ఇక్కడికి వచ్చాను. వాళ్ళు చేస్తున్న ఒక న్యాయమైన పోరాటం మీద ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేస్తానన్న ప్రభుత్వం లాఠీ చార్జీలు చేస్తుంది. విద్యార్థులను లాఠీలతో కొట్టారు, అధ్యాపకులను లాఠీలతో కొట్టారు. అక్కడ రోజు రోప్ పార్టీలు తిరుగుతున్నాయి, నిర్బంధం ప్రయోగిస్తున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం, ఇది పూర్తిగా అనాగరికం, అమానుషం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆ భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు తిరిగి ఇచ్చేయాలి. విద్యార్థుల మీద, అధ్యాపకుల మీద కక్ష సాధింపు చర్యలు మానేయాలి. ఇక్కడ ఒక వాదన వినిపిస్తుంది. ఒకప్పుడు హైటెక్ సిటీ కూడా ఇట్నే గుట్టలతోని, కొండలతో ఉండేది. ఈరోజు బిల్డింగ్లతోటి ఎంత అభివృద్ధి చెందింది. మరి అభివృద్ధికి మీరు ఆటంకంగా ఉంటారా అని చెప్పేసి ఒక మాట వినిపిస్తుంది. మీరేమంటారు? అభివృద్ధి అంటే ఏమిటని? బిల్డింగుల అభివృద్ధి? హైదరాబాద్లో పేదరికం ఇంకా పెరిగింది కనుక బిల్డింగులు రావడమే అభివృద్ధి కాదు. బిల్డింగులు వచ్చినందువల్ల బహుళజాతి సంస్థలకు లేదా ఆ కంపెనీలు పెట్టిన సంపన్నులకు లాభం జరిగింది. మధ్యతరగతికి ఉద్యోగాలు రాలేదు, పేద ప్రజలకైతే జీవితం అడుగంటిపోయింది. అక్కడని వ్యవసాయ భూములు ఉండేవి, అక్కడ పేద ప్రజలు ఉండేవాళ్ళు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఇవాళ వాళ్ళు అడ్డ కూలీలుగా మారిపోయారు. ఏది అభివృద్ధి? కనుక అభివృద్ధి అనే మాటే పచ్చి అబద్ధం.